ఓకే. సో గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఏంటంటే వస్తున్నారు, పాపం వెళ్ళిపోతున్నారు. ద ప్రాబ్లమ్ ఈజ్ సిగ్నల్ ప్రాబ్లం అంట. పాపం సందీప్ కనెక్ట్ అయ్యాడు, వాసు కనెక్ట్ అయ్యాడు, వెళ్ళిపోయారు. మెయిన్ సిగ్నల్ ప్రాబ్లం. సరే, ఎనివే రైట్. ఇప్పుడు వాసు కనెక్ట్ అయ్యాడు. ఓకే, ఐ థింక్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ. ఇట్స్ గోయింగ్ ఆన్, జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. సో నౌ ఇట్ ఈస్ విజిబుల్. ఏమా కనిపిస్తుందా? రైట్, సరే. సో యాక్చువల్గా అవర్ సబ్జెక్ట్ టైటిల్కి వచ్చేటప్పటికి ఏమైందని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ వెబ్ టెక్నాలజీ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ వెబ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో రోజు మాట్లాడినట్టుగానే మనకి ఒక 5 కాన్సెప్ట్స్ గురించి తెలియాలి. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే వాట్ యూ మీన్ బై ఇంటర్నెట్, సో వాట్ యూ మీన్ బై నెట్వర్క్ అండ్ వాట్ యూ మీన్ బై ఇంటర్నెట్. లేటర్ ఆన్ వాట్ యూ మీన్ బై వెబ్ బ్రౌజర్. నెక్స్ట్ వన్ వెబ్సైట్ అంటే ఏంటో తెలియాలి, వెబ్ పేజ్ అంటే ఏంటో తెలియాలి. సో ఎందుకు సార్ ఈ కాన్సెప్ట్ తెలియాలి అని అడిగితే అవర్ సబ్జెక్ట్ టైటిల్ నేమ్ గోస్ టు సింప్లీ సే వెబ్ టెక్నాలజీ అని. మన సబ్జెక్ట్ టైటిల్ వచ్చేటప్పటికే వెబ్ టెక్నాలజీ సార్. సో ఈ వెబ్ టెక్నాలజీ గురించి కనుక తెలియాలి అనుకుంటే మనకి వీటి గురించి మినిమం ఐడియా అనేటువంటిది కావాలి. అందుకోసమే వీటి గురించి ఖచ్చితంగా మనం చెప్తున్నాం. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వాట్ యూ మీన్ బై నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటి అని అడిగితే రోజు చెప్తున్నాం కదా సార్, వాట్ యూ మీన్ బై నెట్వర్క్. మీరు చెప్పండి వాళ్ళ, వాట్ యూ మీన్ బై నెట్వర్క్. Two or more computers are connected between one channel, sir. Two or more computers are connected to a single channel, that is called as a network అని మాట్లాడతారు. Then what do you mean by internet? ఇంటర్నెట్ అంటే సింగిల్ లైన్ డెఫినిషన్. వాట్ యూ మీన్ బై ఇంటర్నెట్? సింప్లీ సే నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్. 2 or more కంప్యూటర్స్ కనుక కనెక్ట్ అయి ఉంటే, ఒక ఛానల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటే దాన్ని నెట్వర్క్ అంటారు. అలాంటి నెట్వర్క్ అనేటటువంటిది ఒక పెద్ద నెట్వర్క్తో కనుక కనెక్ట్ చేయబడి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటర్నెట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామని అడిగితే వాట్ యూ మీన్ బై వెబ్ బ్రౌజర్. సో వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి అని అడిగితే a web browser is a software which is used to display the information of a website. సో ఒక వెబ్సైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నాకు స్క్రీన్ మీద చూపించాలి అనుకుంటే దాన్ని వీ విల్ గో విత్ దిస్ వెబ్ బ్రౌజర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా మనం చూడొచ్చు. ఈ వెబ్ బ్రౌజర్కి ఎగ్జాంపుల్ కనుక చెప్పాలి అనుకుంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు, ఒపేరా, నెట్స్కేప్ నావిగేటరు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో దీస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్. So what is the main usage of web browser is nothing but simply say a web browser is a software which is used to display or access the information of a website. ఒక వెబ్సైట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కనుక నేను స్క్రీన్ మీద చూపించాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ వెబ్ బ్రౌజర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా చూడొచ్చు. దెన్ వాట్ యూ మీన్ బై వెబ్సైట్. వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ని కలిపి ఏమంటారు అని అడిగితే వెబ్సైట్ అని మాట్లాడుతూ ఉంటారు. Then what do you mean by web page అని అడిగితే a web page is nothing but it's a collection of textual matter, audio files, video files, images, graphics which are displayed in the form of electronically. That representation is called simply say web page అని మాట్లాడతారు. సో వెబ్ పేజ్ అంటే ఏంటంటే వీడియో ఫైల్స్ ఉండొచ్చు, ఆడియో ఫైల్స్ ఉండొచ్చు, ఇమేజెస్ ఉండొచ్చు, గ్రాఫిక్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఎలక్ట్రికల్ ఫామ్లో కనుక డిస్ప్లే అయితే దాన్ని వెబ్ పేజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంటుంది. ఈ వెబ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో నేర్చుకునేటప్పుడు మినిమం మనకి ఈ 5 కాన్సెప్ట్స్ గురించి తెలియాలి. ఈ 5 కాన్సెప్ట్స్ గురించి తెలిసిన తర్వాత బేసికలీ ఈ వెబ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్ని ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5 పార్ట్స్ కింద విడగొట్టారు సార్. సో ఆ 5 పార్ట్స్లో ఫస్ట్ వన్ వచ్చేటటువంటి 5 యూనిట్స్ కింద విడగొట్టారు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే HTML అని మాట్లాడతారు, విచ్ ఇస్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అండ్ ద సెకండ్ వన్ యూనిట్ విల్ బి కాల్డ్ యాజ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని మాట్లాడతారు. థర్డ్ యూనిట్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే జావా స్క్రిప్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. And the fourth unit will be called as a DHTML and మాట్లాడతారు. And the fifth unit will be called as XML and మాట్లాడుతూ ఉంటారు. So these are the basically major units are available in the JavaScript. In the first one will be called as HTML. So what do you mean by HTML? Why we are using this HTML? అని అడిగితే HTML అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మాట్లాడతారు. ఈ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యొక్క సహాయంతో we can create web pages. సో HTML యొక్క సహాయంతో మనం వెబ్ పేజెస్ అనేటటువంటి వాటిని మనం ఈజీగా తయారు చేయడానికి HTML యూజ్ చేస్తూ ఉంటారు.
మీరు అడగచ్చు, సార్ వెబ్ పేజ్ అనేటువంటి కనుక తయారు చేయాలి అనుకుంటే కేవలం HTML మాత్రమే ఉందా, ఇంకా ఏది లేదా అని అడిగితే ప్రీవియస్ క్లాసెస్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఒక వెబ్ పేజ్ అనేటువంటిది ఇంకా తయారు చేయాలి అనుకుంటే సో మెనీ సాఫ్ట్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. మనకి మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అవేంటి అని అడిగితే PHP అంటారు, పర్సనల్ హోమ్ పేజ్. అలాగే MS ఆఫీస్లో వన్ ఆఫ్ ద టూల్ దట్ ఈస్ నథింగ్ బట్ మైక్రోసాఫ్ట్ ఫ్రంట్ పేజ్ అంటారు, దాని ద్వారా వెబ్ పేజ్ తయారు చేయొచ్చు. అదేవిధంగా డ్రీమ్ వ్యూవర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉంది, ఆ డ్రీమ్ వ్యూవర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా మనం వెబ్సైట్ అనేటువంటి తయారు చేయొచ్చు. సో ఒక వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని కనుక తయారు చేయాలి అనుకుంటే మార్కెట్లో మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా సరే అన్నిటికీ బేస్ మూలం ఏంటి అని అడిగితే HTML. దిస్ ఇస్ ద బేసిక్ టూల్. సో మనం ఎంత కోడింగ్, ఎంత డిజైనింగ్, ఎంత అట్రాక్టివ్గా వెబ్ పేజ్ చేసినా సరే దాని బ్యాక్గ్రౌండ్ కోడింగ్ మాత్రం HTML లోనే ఉంటుంది. అందుకనే HTML ప్లేస్ ఎ వైటల్ రోల్ వైల్ డెవలపింగ్ ఏ వెబ్ పేజ్. వెబ్ పేజ్ అనేటువంటిది తయారు చేయాలి అనుకుంటే HTML అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ HTML-లో మేజర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అడిగితే ట్యాగ్స్ గురించి తెలియాలి. ఎందుకు అని అడిగితే HTML ఇస్ కంప్లీట్లీ రిలేట్స్ విత్ ట్యాగ్స్తో రిలేట్ అయి ఉంటుంది, TAG ట్యాగ్. సో ఈ ట్యాగ్లో ఏంటి అని అడిగితే వాట్ యు మీన్ బై ట్యాగ్ అని అడిగితే ఏ ట్యాగ్ ఈస్ ఎ రిజర్వ్డ్ వర్డ్ విచ్ ఈస్ స్పెసిఫైడ్ బిట్వీన్ యాంగులర్ బ్రాకెట్స్, దట్ రిప్రజెంటేషన్ ఈస్ కాల్డ్ సింప్లీ సెడ్ ట్యాగ్ అని మాట్లాడతారు. ఒక పదం ఉంటుందంటే ఆ పదాన్ని 2 యాంగులర్ బ్రాకెట్స్లో కనుక చెప్పి కనుక మనం వాడినట్లయితే దాన్ని ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో బేసికలీ HTML-లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే 2 రకాలైనటువంటి ట్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని పేరు ట్యాగ్ అని మాట్లాడతారు, సెకండ్ వన్ వచ్చేటప్పుడు దాన్ని అన్పేరు ట్యాగ్ అని మాట్లాడతారు. పేరు ట్యాగ్కి అన్పేరు ట్యాగ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండు కనుక ఉంటే దాన్ని పేరు ట్యాగ్ అంటారు. కేవలం ఓపెనింగ్ మాత్రమే ఉండి క్లోజింగ్ కనుక లేకపోతే దాన్ని అన్పేరు ట్యాగ్ అంటారు. సో అదేవిధంగా HTML-లో ట్యాగ్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే వీ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ బేసిక్ ట్యాగ్స్ గురించి మాట్లాడాము, ఆ తర్వాత ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడాము, ఆ తర్వాత లింకింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడాము, నెక్స్ట్ వన్ లిస్ట్ ట్యాగ్స్ గురించి మాట్లాడాము, టేబుల్ ట్యాగ్స్ గురించి మాట్లాడాము, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడాము, ఫ్రేమ్స్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడాము. సో దీస్ ఆర్ ఆల్ ఏంటి అనేటటువంటిది మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకోవడం జరిగింది. ఒకసారి కనుక రిఫర్ చేస్తే మీకు కనిపిస్తుంటుంది. అండ్ కాకపోతే ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే HTML-లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే వాట్ ఎవర్ ద ట్యాగ్స్ వీఆర్ హ్యావింగ్, using the tags, whatever the attributes and properties we are having, the same will be displayed on the web page. అంటే HTML-లో ఉండేటువంటి ట్యాగ్స్ని ఉపయోగించి ఏవైతే అట్రిబ్యూట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ వస్తాయో వాటిని మనం డైరెక్ట్గా వెబ్ పేజ్ మీద చూపించుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఆల్టర్ ద వెబ్ పేజ్ ఆర్ ఆల్టర్ ద అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్. ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ని కానీ ప్రాపర్టీస్ని కానీ మనం మార్చడం అనేటువంటిది కుదరదు. అలా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే దెన్ అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఆల్సో బి కాల్డ్ యాజ్ CSS అని మాట్లాడుతూ ఉంటారు. ఈ CSS ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అని అడిగితే వాట్ ఆర్ ద ట్యాగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ HTML, ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ HTML, దాట్ షుడ్ బి ఆల్టర్డ్. మనకి నచ్చినటువంటి దాంతో మనం ఓవర్ రైట్ చేసుకోవాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ బేసికల్గా స్టైల్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ 3 types ఆఫ్ స్టైల్స్. ఏంటి అని అడిగితే ఇన్లైన్ స్టైల్ అని మాట్లాడతారు, ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని మాట్లాడతారు, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని మాట్లాడతారు. సో ఇన్లైన్ అంటే ఏంటి అని అడిగితే ఓన్లీ పర్టికులర్గా ప్రెసెంట్ పారాగ్రాఫ్ వరకు మాత్రమే నాకు స్టైల్ ఎఫెక్ట్ అవ్వాలి అనుకుంటే అలాంటి కేసులో వాడతారు, ఇన్లైన్ స్టైల్ షీట్ అంటారు. అలా కాకుండా నాకు కావాల్సినటువంటి స్టైల్స్ మొత్తాన్ని నేను ఒకవేళ డిఫైన్ చేసి దాన్ని నేను వెబ్ పేజ్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కనుక యూజ్ చేసుకోగలిగితే దాన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ స్టైల్స్ మొత్తాన్ని నేను ఒక సపరేట్ ఫైల్లో పెట్టుకుని దట్ షుడ్ బి సేవ్ విత్ ద నేమ్ ఆఫ్ .css, దాన్ని .css సేవ్ చేసుకుని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా ఇన్లైన్ స్టైల్ షీట్స్, ఇంటర్నల్ స్టైల్ షీట్స్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనేటటువంటి వాటిని ఎలా వాడాలి ఏంటి అనేటటువంటి దాన్ని కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో ఎగ్జాంపుల్ చెప్పాను. దాంతోపాటు లేయర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వస్తారు, అలాగే బ్లాక్స్ కింద ఎలా విడగొట్టుకుంటాము. సో దీస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ టు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని మాట్లాడతారు. దిస్ ఇస్ కమ్స్ టు సెకండ్ యూనిట్. సో దిస్ ఇస్ ఆల్సో బి కంప్లీటెడ్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సెకండ్ యూనిట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద థర్డ్ యూనిట్, జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడాం. సో జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అని అడిగితే ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ టు చెక్ ద క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్.
సో ఎందుకు అని అడిగితే మనం ఒక వెబ్ పేజ్ అనేటువంటిది కనుక తయారు చేసాము అంటే ఆ వెబ్ పేజ్ని ఎవరు వాడతారని అడిగితే కస్టమర్ లేదా యూజర్ అనేటువంటి వాడు వాడుతూ ఉంటాడు. కస్టమర్ లేదా యూజర్ అనేటువంటి వాళ్ళు వాడినప్పుడు వాళ్ళు కరెక్ట్గా డేటా ఎంటర్ చేశారా లేదా, సో అలాంటి వాటిని ఏమన్నా సరే వ్యాలిడేషన్ కనుక చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ద మెయిన్ పర్పస్ ఇస్ నథింగ్ బట్ వ్యాలిడేట్ ద క్లయింట్స్ డేటా ఆర్ కస్టమర్స్ డేటా. సో కస్టమర్ అనేటువంటి వాడు కానీ క్లయింట్ అనేటువంటి వాడు కానీ ఏదైనా సరే డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాని కనుక నేను వ్యాలిడేట్ చేయాలి అంటే కండిషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాలు యూజ్ చేస్తూ ఉంటారు, ఈ జావా స్క్రిప్ట్ అనేది వాడుతూ ఉంటారు. ఈ జావా స్క్రిప్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే నార్మల్గా ప్రోగ్రామింగ్లో ఏదైతే ఉంటుందో ద సేమ్ ఎన్విరాన్మెంట్ విల్ బి కమ్స్ అండర్ ది జావా స్క్రిప్ట్. అంటే ఏంటి అని అడిగితే లైక్ వేరియబుల్స్ని డిఫైన్ చేయడము, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకోవడం. సో వేరియబుల్స్ గురించి ఎప్పుడైతే మాట్లాడామో ఆటోమేటిక్గా ఏమవుతుంది అడిగితే డేటా టైప్స్ గురించి మాట్లాడాలి. దాంతోపాటు ఈ జావా స్క్రిప్ట్ వాడేటువంటి ఆపరేటర్స్ లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, రిలేషనల్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని, యూనరీ ఆపరేటర్స్ అని, టెర్నరీ ఆపరేటర్స్ అని ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడాలి. ఆ తర్వాత స్టేట్మెంట్స్ గురించి మాట్లాడతాము. స్టేట్మెంట్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్కి ఇన్పుట్ ఎలా ఇస్తాము, అలాగే జావా స్క్రిప్ట్లో ఉండేటటువంటి అవుట్పుట్ అనేటువంటి దాన్ని స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే చేస్తాము. అదేవిధంగా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, స్విచ్ కేసు, అదేవిధంగా లూపింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, ఇలాంటి వాటన్నిటిని మనము యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేట్మెంట్స్ ద్వారా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా మనం ఎన్ని కావాలి అనుకుంటే ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు, అందులో డౌటే లేదు. సో వన్ ఓకే. సో ఇందులో ఏం జరిగింది అని అడిగితే ఇలా మాట్లాడాం. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ దీనిలో ఏంటంటే ఆర్ఎస్ని ఎలా వాడతాము, అదేవిధంగా ఫంక్షన్స్ అనేటువంటి వాటిని ఎట్లా వాడతాము, అలాగే ఇందులో ఉండేటటువంటి ఎక్సెప్షన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటాము, దీనిలో ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ ఏంటి అనేటువంటి వాటన్నిటి గురించి మనము ఈ థర్డ్ యూనిట్లో కూడా మాట్లాడడం జరిగింది ప్రీవియస్ క్లాసెస్లో. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద థర్డ్ యూనిట్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద ఫోర్త్ యూనిట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిహెచ్టిఎంఎల్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దట్ ఈస్ ద ఫోర్త్ యూనిట్ ఆఫ్ వెబ్ టెక్నాలజీ సిలబస్. So what do you mean by DHTML? అని అడిగితే DHTML stands for Dynamic Hypertext Markup Language అని చెప్పి చెప్తూ ఉంటారు. సో DHTML stands for Dynamic Hypertext Markup Language అని మాట్లాడతారు. సో ఈ డైనమిక్ HTML అనేటటువంటిది ఏం జరుగుతుంది సార్ అని అడిగితే నార్మల్గా మనం రాసేటటువంటి HTML ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ని ఏమంటారు అని అడిగితే స్టాటిక్ వెబ్ పేజెస్ అంటారు. అలా కాకుండా వేరాస్ కమ్స్ టు ఇంటరాక్టివ్గా కనుక చూపించాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ DHTML అని మాట్లాడుతూ ఉంటారు. ఈ DHTML వచ్చేటప్పటికి ఏంటంటే కాంబినేషన్స్ వచ్చేటప్పటికి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. ఏంటి అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం HTML గురించి మాట్లాడతాము. ఆ తర్వాత స్క్రిప్టింగ్ ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడాలి. అదేవిధంగా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ CSS దట్ ఈస్ కమ్స్ టు సెకండ్ యూనిట్ గురించి మాట్లాడతాము. అంటే ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ జావా స్క్రిప్ట్స్ అనేటువంటి మనం ప్రీవియస్ సెషన్స్లో నేర్చుకున్నాము. HTML కూడా నేర్చుకున్నాం. వెరాస్ కమ్స్ టు ఈ DOM దట్ ఈస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. ఇది మనకి 5th యూనిట్లో వస్తుందండి. సో అక్కడ ఆ రోజు వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. సో మెయిన్ పర్పస్ ఏంటి అని అడిగితే you need to know the difference between what do you mean by a static web page and as well as what do you mean by a dynamic web page. సో స్టాటిక్ వెబ్ పేజ్ కి డైనమిక్ వెబ్ పేజ్ కి తేడా ఇంటర్నెట్ ముందు మనకి తెలియాలి. సో దాన్ని బేస్ చేసుకునే మనము చెప్పడం జరుగుతుంది. సో ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే స్టాటిక్ వెబ్ పేజ్ కి డైనమిక్ వెబ్ పేజ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే స్టాటిక్ వెబ్ పేజ్ లో వెబ్ పేజెస్ అనేటటువంటివి స్టాటిక్ గా ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మార్చడం కుదరదంటే. వెరాజ్ కమ్స్ టు స్టాటిక్ వెబ్ పేజ్లో డైనమిక్ వెబ్ పేజ్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే నేను ఏదైనా సరే పేజ్ని అట్రాక్టివ్గా కనుక చేయాలి అనుకుంటే దాన్ని మనం అట్రాక్టివ్గా చూపించవచ్చు. సో ఏంటి అని అడిగితే చూద్దాం. సో దట్ షుడ్ బి కమ్స్ టు 4th యూనిట్ అండి. ఈ 4th యూనిట్లో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సింది ఏంటి అని అడిగితే, ఇవన్నీ ఆల్రెడీ ఈ క్లాసెస్ మొత్తం మాట్లాడుకున్నాం. సో ఇందులో ఏంటి అని అడిగితే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్తాం. సో వాట్ మీన్ బై డేటా వ్యాలిడేషన్, వై వీఆర్ యూజింగ్ దిస్ డేటా వ్యాలిడేషన్ అని అడిగితే ఆల్రెడీ మనం జావా స్క్రిప్ట్ ఏవైతే నేర్చుకున్నామో ద సేమ్ విల్ బికమ్స్ హియర్ ఆల్సో. డేటా వ్యాలిడేషన్ వచ్చినప్పటికి ఏం జరుగుతుంది అని అడిగితే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ దట్ ద ప్రోగ్రామ్ క్లీన్ అండ్ కరెక్ట్ అండ్ యూస్ఫుల్ డేటా. అంటే యూజర్ అనేటటువంటి వాడు ఇచ్చేటటువంటి డేటా అనేటువంటిది కరెక్ట్గా ఉందా, చాలా యూస్ఫుల్గా ఉందా అనేటువంటిది కనుక చెక్ చేయాలి అనుకుంటే ఆ కాన్సెప్ట్ని ఏమంటామని అడిగితే డేటా వ్యాలిడేషన్ అని చెప్తూ ఉంటారు. ఈ డేటా వ్యాలిడేషన్లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే ప్రతి ఒక్క డేటా వ్యాలిడేషన్ కనుక పర్ఫెక్ట్గా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనం గ్యారంటీ ఇవ్వగలం. దేనికి అని అడిగితే అప్లికేషన్కి గ్యారంటీ ఇవ్వచ్చు. ఎందుకు? మనం ఇచ్చేటటువంటి డేటా అనేటువంటిది కరెక్ట్ అండ్ యాక్యురేట్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ వ్యాలిడేషన్ చేసేటప్పుడు మనం ఏ కండిషన్స్ మీద మనం వ్యాలిడేట్ చేయాలి అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది డేటా టైప్ వ్యాలిడేషన్. డేటా టైప్ వ్యాలిడేషన్ వచ్చినప్పటికి ఏంటని అడిగితే మనం ఇచ్చేటటువంటి డేటా అనేటటువంటిది కరస్పాండింగ్ డేటా టైప్కి రిఫరెన్స్ అయ్యి ఉందా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అక్షరాల రూపంలో ఇస్తున్నాం, అక్షరాల రూపంలో ఇచ్చినటువంటి దాన్ని స్ట్రింగ్ రూపంలో యాక్సెప్ట్ చేస్తుందా, అదేవిధంగా నెంబర్స్ ఇస్తున్నాం అనుకోండి సార్, నెంబర్స్ని స్ట్రింగ్ కింద తీసుకుంటుందా, లేకపోతే నెంబర్ని నెంబర్ కింద తీసుకుంటుందా అని చెప్పేసి వ్యాలిడేట్ చేయాలి. అలా వ్యాలిడేట్ చేసేటువంటి దాన్ని ఏమంటారంటే డేటా టైప్ వ్యాలిడేషన్ అని మాట్లాడతారు. ఈ డేటా టైప్ వ్యాలిడేషన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే సింప్లీ సే ఇట్ ఈస్ వెరీ వెరీ సింప్లెస్ట్ ఫామ్. డేటా వ్యాలిడేట్ చేస్తూ ఉంటాము. ఏంటి అని అడిగితే వెరిఫైయింగ్ ద డేటా టైప్. ఖచ్చితంగా మనం ఆ డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేస్తూ ఉంటాం. వాట్ ఎవర్ ద డేటా వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్, అంటే యూజర్ అనేటటువంటి వాడు కీబోర్డ్ మీద నుంచి కానీ లేకపోతే వెబ్ పేజ్ మీద కనిపించినప్పుడు ఏదైనా సరే డేటా ఎంటర్ చేసినప్పుడు ఆ డేటా అనేటటువంటిది కరస్పాండింగ్ డేటా టైప్తో లింక్ అయి ఉందా లేదా అని చెప్పి చెక్ చేసేటువంటి దాన్ని వెరిఫైయింగ్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే దీనికంటూ డేటా టైప్ వ్యాలిడేషన్ చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి క్వశ్చన్లు యాక్సెప్ట్ చేయొచ్చు. ఏంటి అని అడిగితే మనం ఇచ్చేటప్పుడు స్ట్రింగ్ ఆల్ఫాబెటా లేకపోతే నెంబరా, ఇలాంటి వాటిని కనుక మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మన డేటా టైప్ వ్యాలిడేషన్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తామని చెప్తూ ఉంటారు. అయితే సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే రేంజ్ చెకింగ్ అని మాట్లాడతారు. రేంజ్ చెకింగ్ వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే ప్రతి ఒక్క వ్యాలిడేషన్కి ప్రతి ఒక్క డేటా టైప్ ఏదైతే తీసుకున్నామో ఆ డేటా టైప్కి మినిమం వాల్యూ ఎంత ఉండాలి, మాక్సిమం వాల్యూ ఎంత ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు ఫర్ సపోజ్ యూజర్ అనేటటువంటి వాడు ఇచ్చినటువంటి డేటా అనేటటువంటిది విత్ ఇన్ ద రేంజ్లో ఉందా లేకపోతే బియాండ్ ద రేంజ్లో ఉందా అనేటువంటి కనుక చెక్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ద డేటా వ్యాలిడేషన్ అని మాట్లాడతారు. అంటే ఫర్ సపోజ్ మనము సి లాంగ్వేజ్లో కానీ జావాలో కానీ ఏమవుతుంది, సి లాంగ్వేజ్లో జస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద టేకింగ్ సి లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సి లాంగ్వేజ్లో ఒక ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేటటువంటి దానికి కనుక్కోవాలని సరే ప్రోగ్రామ్ రాసామనుకోండి సార్, అక్కడ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఇందులో ఫర్ సపోజ్ మనము ఎక్కడి వరకు తీసుకుంటుంది అని అడిగితే 7 ఫ్యాక్టోరియల్ వరకు తీసుకుంటుంది సార్. ఎందుకు సార్ 7 ఫ్యాక్టోరియల్ వరకు తీసుకుంటుంది అని అడిగితే అక్కడ రేంజ్ వచ్చేటప్పటికి -32,767 నుంచి -32,768 నుంచి +32,767 వరకు మాత్రమే తీసుకుంటుంది. కానీ 8 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే అంటే ఫర్ సపోజ్ ఒకసారి చెప్తాను. సో ఏంటి అని అడిగితే మనము రేంజ్ చెకింగ్ చేసేటప్పుడు బై సెకండ్ ఎగ్జాంపుల్ ఫర్ ద సి ప్రోగ్రామింగ్లో కనుక తీసుకున్నట్లయితే ఈ సి ప్రోగ్రామింగ్లో డేటా టైప్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఏంటి ఈ డేటా టైప్ అనేటువంటి కాన్సెప్ట్లో మనము నెంబర్ అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేయాలి. నెంబర్ కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ద డేటా టైప్ ఈస్ కాల్డ్ సింప్లీ సే ఇంటీజర్ అని చెప్తూ ఉంటాం. ఈ ఇంటీజర్ యొక్క రేంజ్ ఎంత అని అడిగితే సో సింప్లీ సే రేంజ్ ఆఫ్ ఇంటీజర్ ఎంత అని అడిగితే సింప్లీ సే -32,768 దగ్గర నుంచి +32,767 వరకు మాత్రమే తీసుకుంటుంది. అంటే ఫర్ సపోజ్ నేను ఇంటీజర్ ఏ అనే వేరియబుల్ తీసుకున్నట్లయితే ఈ ఏ అనే వేరియబుల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాక్సెప్ట్ చేస్తుంది అని అడిగితే బియాండ్ ద రేంజ్ అంటే బిట్వీన్ ద రేంజ్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది దాటితే ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యాండిల్ ద ఏ అనే వేరియబుల్ హ్యాండిల్ చేయలేదు. అంటే ఫర్ సపోజ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ కనుక క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే జనరల్గా రూల్ ఏం చేస్తాము అని అడిగితే 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 వరకు వేస్తాం. వేసినప్పుడు ఎంత వస్తుంది సార్ వాల్యూ అని అడిగితే అప్రాక్సిమేట్లీ 40,000 చిల్లర వస్తుంది, 40,000 ప్లస్. సో ఈ 40,000 ప్లస్ వచ్చినప్పుడు
ఈ 40,000 అనేటటువంటిది బిట్వీన్ ద రేంజా అవుట్ ఆఫ్ రేంజ్ అని అడిగితే ఆబ్వియస్లీ అవుట్ ఆఫ్ రేంజ్. అవుట్ ఆఫ్ రేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా 8 ఫ్యాక్టర్లు కనుక మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఈ ఏ అనేటటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో విచ్ ఈస్ రిప్రజెంట్స్ టు ఇంటీజర్ డేటా టైప్ రిప్రజెంట్ చేస్తుందో ఈ 8 ఫ్యాక్టర్లని ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాండిల్ చేయలేదు. సో అప్పుడు ఏం చేస్తాము అని అడిగితే అలా హ్యాండిల్ చేసిన పరిస్థితి కనుక వస్తే ఈ ఇంటీజర్ వేరియబుల్ ని కాస్త ఏ మారుస్తాం సార్ అడిగితే సి లాంగ్వేజ్ లో సింప్లీ సే లాంగ్ ఇంటీజర్ ఏ అని డిక్లేర్ చేస్తారు. సో when we declare the long integer a, automatically the range will be increased. In the same procedure మనకి కూడా మనం జావాస్క్రిప్ట్ లో కూడా వాడేటప్పుడు ఏమవుతుంది అని అడిగితే వాట్ ఎవర్ ద డేటా వీఆర్ హ్యావింగ్, సో దాట్ డేటా అనేటటువంటిది విత్ ఇన్ ద రేంజ్ లో ఉందా, అదేవిధంగా బియాండ్ ద రేంజ్ లో ఉందా అనేటువంటిది కూడా చెక్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రతి ఒక్క డేటాకి ఏదైతే ఉందో డేటా టైప్ ఏదైతే మాట్లాడుతున్నామో, అంటే ఇక్కడ మనం డేటా టైప్ మాట్లాడుతున్నాం, కరెక్ట్ డేటా టైప్ అవునా కదా, ఒకవేళ కరెక్ట్ డేటా టైప్ అయితే అది మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ బిట్వీన్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ వాలిడేషన్ అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా మనం వాలిడేషన్స్ అనేటటువంటిది కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనము ఖచ్చితంగా మన డేటా అనేటటువంటి దానికి ఉండేటువంటి మిస్టేక్స్ ని మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కనుక చూడాలి అనుకుంటే, సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఏంటి అని అడిగితే సింప్లీ సే ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పాం. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమన్నప్పుడు ఆటోమేటిక్గా అది టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాము, దానికి పెట్టినటువంటి పేరు ఏంటని అడిగితే ఫోన్ నెంబర్ చెప్పాము, అలాగే మెయిల్ ఐడి యాక్సెప్ట్ చేయమన్నాము, దానికి కూడా ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాము, దానికి ఈఎంఐడి అని చెప్పి పేరు పెట్టాను. అలాగే బటన్ తీసుకున్నాను, సో మా మాట లేకుండా దీనికి కూడా ఆన్ క్లిక్ అని చెప్పేసి చెక్ చేయమని చెప్తున్నాను. చెక్ చేయమని అంటే ఈ కండిషన్ ఏంటి అని అడిగితే బటన్ క్లిక్ చేసినప్పుడు చెక్ అనే ఫంక్షన్ యాక్టివేట్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ చెక్, దిస్ ఇస్ ద ఫంక్షన్ చెక్. ఇందులో ఏం తీసుకున్నాను సార్ అని అడిగితే ఆర్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను, దట్ ఈస్ రిప్రజెంటింగ్ ద ఫోన్ నెంబర్. ఈ అనేటువంటి వేరియబుల్ తీసుకున్నాను, దట్ ఈస్ రిప్రజెంటింగ్ ఫర్ మెయిల్ ఐడి. సో రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తున్నాము అని అడిగితే ఖచ్చితంగా దాని యొక్క డేటా టైప్ యొక్క సైజుని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ డేటా టైప్ని కనుక క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే దీనికంటే మనం ఏదైనా సరే కండిషన్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే ఆ కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఫర్ సపోజ్ 5 వాల్యూస్ అనేటువంటిది 5 వాల్యూస్ కన్నా మినిమం ఉండాలి సార్, అంటే ఫోన్ నెంబర్కి ఎప్పుడు మినిమం వాల్యూస్ 5 ఉంటుంది కాబట్టి బిట్వీన్ ద రేంజ్ 5 అని చెప్పాను. అలాగే మెయిల్ ఐడి తీసుకున్నాము అనుకోండి సార్, ఈ మెయిల్ ఐడి కండిషన్స్ ఏంటి అని అడిగితే సో దీ ఆర్ ద ఫస్ట్ సమ్ కండిషన్స్ ఉండాలి, దాంతోపాటు మధ్యలో @ సింబల్ ఉండాలి, @ gmail.com అలా మధ్యలో చుక్క .com అని చెప్పి రాస్తూ ఉంటారు. అలా ఏదైనా సరే వ్యాలిడేషన్స్ కనుక చేయాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ డేటా వ్యాలిడేషన్ అని మాట్లాడతారు. సో ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలనుకుంటే జస్ట్ ఐఎమ్ కాపింగ్ దిస్ ప్రోగ్రామ్, అగైన్ కమ్స్ టు నోట్ ప్యాడ్. ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను సార్. పేస్ట్ చేసిన తర్వాత సో నౌ వీఆర్ చెకింగ్, సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ చేసిన తర్వాత ఆబ్వియస్గా వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్, ఈ వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ జావా స్క్రిప్ట్లో ఏం చేస్తున్నామంటే వ్యాలిడేట్ డేటా అని మాట్లాడుతున్నాను. ప్రోగ్రామ్ నేమ్ గోస్ టు వ్యాలిడేట్ .html అని చెప్పి రాశాను. రైట్, సేవ్ చేసాము. సో నౌ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్ అయ్యింది. సో ఇప్పుడు దీన్ని వర్కౌట్ చేయడానికి కోసం ఏం చేస్తున్నామని అడిగితే ఆబ్వియస్గా మన బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సో దిస్ ఇస్ నా బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటున్నాము. ఇందులో ఆబ్వియస్గా వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్, ఈ వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ జావా స్క్రిప్ట్లో డేటా వ్యాలిడేట్ డేటా అని చెప్పి తీసుకున్నాను. సో వ్యాలిడేటెడ్ డేటా, ఐఎమ్ సారీ, దిస్ ఇస్ వ్యాలిడేటెడ్ డేటా. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఎప్పుడైతే నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తీసుకున్నానో ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అడిగితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో నాకు సంబంధించిన వెబ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ వెబ్ పేజ్ డిస్ప్లే అయినప్పుడు ఇందులో మనం యాజ్ యూజువల్గానే ఏదైతే తీసుకున్నామో లైక్ ఫోన్ నెంబర్ తీసుకోవడానికి ఒక టెక్స్ట్ బాక్స్, అలాగే మెయిల్ ఐడి తీసుకోవడానికి ఇంకో టెక్స్ట్ బాక్స్ చూపించి దాని తర్వాత బటన్ మీద క్లిక్ చేస్తే బటన్ రావాలి. దట్ ఈస్ ద ప్రోగ్రామ్ రాసాము. అదే మీ మెటీరియల్లో కూడా ఉంది. సేమ్ మెటీరియల్లో ఉన్న ప్రోగ్రామ్ నేను కాపీ చేసి వర్కౌట్ చేస్తున్నాను. వచ్చిందో రాలేదో, ఇట్ టేక్స్ టైమ్ టు లోడ్ ద పేజ్. సో దిస్ ఇస్ ద పేజ్. రైట్, వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సపోజ్ నేను ఫోన్ నెంబర్ 45 అని ఇచ్చాను, యాక్చువల్గా ఎర్రర్ నో డౌట్ అందులో. అలాగే మెయిల్ ఐడి ఇవ్వాలి, సంథింగ్ షుడ్ బి హ్యాపెన్, ఏదో ఒక మెయిల్ ఐడి ఇవ్వాలి, CSCSGDC యాక్చువల్గా మెయిల్ ఐడి ఇవ్వాలి. కానీ నేను 2 కండిషన్ తప్పు చేసి వ్యాలిడేట్ అన్నాను, ఆటోమేటిక్గా చూపించింది సార్, ఫాల్స్ అని చూపించాను. సో అదే నేను కరెక్ట్గా ఇచ్చాను అనుకోండి సార్, అంటే ఫోన్ నెంబర్ సంథింగ్ ఏదో ఒక ఫోన్ నెంబర్ సంథింగ్ ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను, మినిమం 5 అక్షరాలు ఉండాలి.
సో ఎన్ని ఉన్నాయి? దిస్ ఈజ్ ద 5 digits అండ్ ఓకే, దిస్ ఈజ్ ద 5 digits, రైట్. ఇప్పుడు సరిపోయింది. అలాగే cscsgdc@gmail.com అని చెప్పి పెట్టాను. ఇప్పుడు వ్యాలిడేట్ చేయమన్నాను అనుకోండి సార్. దెన్ వాట్ ఎవర్ ద డేటా వీఆర్ గివింగ్, సో ఇది కరెక్ట్గానే ఉంది, ట్రూ అని వచ్చింది, బట్ ఇది ఫాల్స్ అని వచ్చింది. ఇది ఫాల్స్ అని ఎందుకు వచ్చిందని అడిగితే ఇక్కడ ఏదో తప్పించాం మళ్ళీ. సో 5 digits అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 5 digits ఉండాలి. సో 5 digits ఇవ్వకుండా 4 digits ఇచ్చా. ఇప్పుడు చూద్దాం. సో నౌ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకు 5 digits ఇచ్చామని అడిగితే, నేను రాసిన ప్రోగ్రామ్లో ఏం రాసాము అని అడిగితే, ఇక్కడ హౌ మెనీ క్యారెక్టర్స్ వీఆర్ స్పెసిఫైయింగ్? 5. సో 5 అక్షరాలు చెప్పాము కాబట్టి నాకు ఖచ్చితంగా 5 letters ఇవ్వాలి. అదే మీరు ఫోన్ నెంబర్ 10 digits కావాలనుకుంటారు, దానికి రైట్ హియర్ 10, నో డౌట్ అబౌట్ దట్. సో ఈ విధంగా నేను ఏదైనా సరే వ్యాలిడేషన్స్ కనుక చెక్ చేయాలి అనుకుంటే మొహమాటం లేకుండా నేను వ్యాలిడేషన్స్ అనేటువంటి చెక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ అవర్ డేటా వ్యాలిడేషన్ ప్రోగ్రామ్. సో వాట్ యూ మీన్ బై డేటా వ్యాలిడేషన్ అండ్ రైట్ అన్ ఎగ్జాంపుల్ అని అడిగినప్పుడు, డేటాని ఏదైనా సరే మనము వ్యాలిడేట్ చేయాలి అనుకుంటే, అంటే క్లయింట్ సైడ్తో ఏదైనా ఇంటరాక్షన్ కనుక చేసుకుని కండిషన్స్ ఏమైనా చెక్ చేయాలి అనుకుంటే, దిస్ కాన్సెప్ట్ విల్ బి కమ్స్ అండర్ DHTML రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అని అడిగితే, ఇంకా స్క్రీన్ మీద ఏమైనా సరే డైలాగ్ బాక్స్ ఏమైనా చూపించాలి అనుకున్నా అవి కూడా తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకుంటాం సార్ అని అడిగితే, మనకి జావా స్క్రిప్ట్లో ఏదైనా సరే స్క్రీన్ మీద ఒక ఎర్రర్ మెసేజ్ కనుక చూపించాలి అనుకుంటే, దేర్ ఇస్ ఎ డైలాగ్ బాక్స్ ఇస్ దేర్. దట్ డైలాగ్ బాక్స్ ఇస్ కాల్డ్ సింప్లీ అలర్ట్ డైలాగ్ బాక్స్ అంటారు. అదేవిధంగా కన్ఫర్మ్ డైలాగ్ బాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఎప్పుడైతే మనం ఈ అలర్ట్ అనేటటువంటి కానీ కన్ఫర్మ్ అనేటువంటి డైలాగ్ బాక్స్లు కానీ తీసుకున్నాము అని అడిగితే ఏం జరుగుతుంది అని అడిగితే, మనకి డైలాగ్ బాక్స్ ఇలా డిస్ప్లే అవుతాయి. సో దిస్ ఇస్ ద డైలాగ్ బాక్స్. సో అలర్ట్ అని చెప్పేసి మీరు ఏ మెసేజ్ అయితే రాస్తారో ప్రొటెక్షన్స్లో ఆ మెసేజ్ అనేటువంటిది స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదేవిధంగా కన్ఫర్మ్ అన్నప్పుడు ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి చూపించాలి అనుకుంటే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్. అలాగే ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్. ఈ ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ అనేటువంటిది కూడా మనం రెగ్యులర్గా జావా స్క్రిప్ట్లో వాడుతున్నాం. ఏంటి అని అడిగితే, కీబోర్డ్ నుంచి వాల్యూ ఇవ్వాలి అనుకుంటే వీఆర్ డూయింగ్ దిస్ ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్. సో ఆల్రెడీ ఇవన్నీ నేను ఈ డైలాగ్ బాక్స్లు ఎలా వాడతారు, కన్ఫర్మ్ డైలాగ్ బాక్స్ ఎలా వాడతారు, ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ ఎలా వాడతారు అనేటువంటిది నేను మీకు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చేసి చూసాను సార్. సో అదే, అంతకుమించి ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేదాన్ని ఏమంటారు అడిగితే, రోల్ ఓవర్ బటన్స్ అంటారు. ఈ రోల్ ఓవర్ బటన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, మనము ఆ బటన్ మీద ఏదైనా సరే ఒక యాక్షన్ పెర్ఫామ్ చేస్తే దానికి సంబంధించినటువంటి మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలి అనుకున్నా, అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలి అనుకున్నా, దోస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ అండర్ ఈ DHTML రావడం జరుగుతుంది. సో ఇవి ఇంకొంచెం మనకి డీటెయిల్గా అర్థం అవడం కోసం వీఆర్ గోయింగ్ టు ద అనదర్ ఎగ్జాంపుల్. సో ఏంటి అని అడిగితే, ఫర్ సపోజ్ దానికోసం ఏం చేస్తున్నాము అని అడిగితే, ఈ జావా స్క్రిప్ట్ కాకుండా ఆల్రెడీ అంతకుముందు DHTML వాడుతున్నాము. సో జావా స్క్రిప్ట్ సో దిస్ ఇస్ DHTML. సో ఈ DHTML అనేటువంటి ఫోల్డర్లో ఐ క్రియేటెడ్ వన్ వెబ్ పేజ్. సో ఏంటి అని అడిగితే, మౌస్ ఓవర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది సార్. ఈ మౌస్ ఓవర్ పేరు ఏంటి అని అడిగితే, సపోజ్ దీన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేశాను. సో దిస్ ఇస్ ద మౌస్ ఓవర్ పేజ్. ఇది కాదు, దిస్ ఇస్ నాట్ ఎ వెబ్ పేజ్. సో ఇది. సో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఈ మౌస్ ఓవర్ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి జనరల్గా మనకి మౌస్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నా మౌస్ పాయింట్ అనేటటువంటి దాని మీదకి వెళ్ళిందో, ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ టు క్యాపిటల్ లెటర్స్. మౌస్ ఓవర్ ఆన్ దిస్ లింక్ క్యాపిటల్ లెటర్స్ కింద మారింది. సో అలా అక్కడికి వెళ్ళినప్పుడు క్యాపిటల్ లెటర్స్ కిందకి, స్మాల్ లెటర్స్ కిందకి ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే వీ కెన్ చేంజ్, నో డౌట్ అబౌట్ దట్. ఇలాంటి ఒక వెబ్ పేజ్ని తయారు చేయొచ్చు. అదేవిధంగా ఇమేజ్ ఏదైనా సరే మూవ్ చేయాలి అనుకున్నా, లేకపోతే ఏదైనా బ్లింక్ చేయాలి అనుకున్నా, వీ కెన్ గో విత్ దిస్. సో ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో మూవ్ ఇమేజ్. సో మూవ్ ఇమేజ్ అనగానే ఏమవుతుంది సార్ అడిగితే, ఇందులో నాకు ఇమేజ్ అనేటటువంటిది మూవ్ అవుతూ ఉంటుంది. అలా ద బ్లాక్ కంటెంట్ చదువుకోండి సార్. ఈ ఇమేజ్ అనేటువంటిది కంటిన్యూస్గా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటిది ఏదైనా సరే చేయాలి అనుకున్నా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి, అంటే ఏవైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో దీస్ ఆర్ ఆల్ స్పెషల్ ఎఫెక్ట్స్ టు అవర్ వెబ్ పేజ్. సో మౌస్ ఓవర్ 1. సో మౌస్ ఓవర్ 1 అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి కూడా ఒక రకమైనటువంటి స్పెషల్ ఎఫెక్టే. ఈ వెబ్ పేజ్లో క్లిక్ చేసాము, క్లిక్ చేస్తే కలర్ మారించారు. జనరల్గా ఎప్పటి వరకు ఒక కలర్ ఉంటే, ఎప్పుడైతే మౌస్ ఓవర్ దగ్గరికి వెళ్ళామో దాని మీద క్లిక్ చేయగానే కలర్ మారింది. అప్పటి వరకు బ్లూ కలర్, తర్వాత ఏమైందంటే కొంచెం కలర్ చేంజ్ అయింది. అంటే చూడండి సార్, ఇందాక దానికి దీనికి తేడా ఏంటంటే క్యాపిటల్ లెటర్స్తో పాటు జస్టిఫికేషన్ గ్యాప్ కూడా రావడం జరిగింది.
సో ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏదైనా సరే ఇవ్వాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ కర్సర్. సపోజ్ కర్సర్ టెక్స్ట్ అని ఉంటుంది. ఈ కర్సర్ టెక్స్ట్ తో పాటు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తీసుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే నా కర్సర్ తో పాటు నేను ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలనుకున్నానో అది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. సో నేను ఏదైతే మెసేజ్ రాస్తానో ఆ మెసేజ్ అనేటటువంటిది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఆబ్వియస్ గా అక్కడ డిస్ప్లే అవుతుందండి. చదువుకోండి సార్. అలో ద బ్లాక్ కంటెంట్. చదువుకోండి సార్. సిఎస్సిఎస్ జీడీసీ అని చెప్పేసి నా మౌస్ కర్సర్ తో పాటు ఆటోమేటిక్ గా మ్యాటర్ కదులుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ అండర్. ఇవన్నీ ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ మొత్తం మనకి ఏం చేస్తామని అడిగితే మన DHTML లో యూజ్ చేయడం జరుగుతుంది. అలాంటివే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రోల్ ఓవర్ బటన్ అంటారు. రోల్ ఓవర్ బటన్ అంటే ఏం జరుగుతుంది అని అడిగితే మనం ఏదైనా సరే ఒక పేజ్ మీదకి కనుక మౌస్ పాయింటర్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది యాక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అలా జరిగేటువంటి కాన్సెప్ట్నే రోల్ ఓవర్ బటన్ అని చెప్తుంటారు. సో ఇది కూడా చెప్తుంటారు. ద మోస్ట్ కామన్ యూసేజ్ ఆఫ్ డైనమిక్ HTML. డైనమిక్ HTML లో వాడేటువంటిది ఏంటి అని అడిగితే ఇమేజ్ రోల్ ఓవర్ అంటారు. దట్స్ కాల్డ్ యాజ్ ఇమేజ్ రోల్ ఓవర్ అని మాట్లాడతారు. ఈ ఇమేజ్ రోల్ ఓవర్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అడిగితే ఐ థింక్ దాన్ని కూడా చేసినట్టున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమేజ్ షేక్. ఐ థింక్ ఒకసారి దీన్ని చూద్దాం. అవుట్పుట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అనేటటువంటిది వెళ్ళినప్పుడు అక్కడ ఇమేజ్ అనేటటువంటిది షేక్ జరుగుతుంది సార్. సో ఇమేజ్ ఇక్కడ యాక్చువల్గా ఇమేజ్ అలో ద బ్లాక్ టు కంటెంట్. యాక్చువల్గా ఇక్కడ ఇమేజ్ కనిపించాలి. అది కూడా సార్ దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఇమేజ్ షేక్ అవుతుంది. మౌస్ ఓవర్ ద ఇమేజ్. సో అది కూడా షేక్ అవుతుంది. సో ఈ విధమైనటువంటి షేకింగ్ ఎన్విరాన్ అంటే ఇక్కడ నాకు కరెక్ట్గా ఇమేజ్ పాత్ చూపించలేదు. దట్స్ ప్రాబ్లం. అంతమించి ఏం లేదు. పెద్ద పాత్ ఏం లేదు సార్. సో దాన్నే ఇక్కడ మారుస్తున్నటువంటి సింపుల్గా ఇమేజ్ షేక్ ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. సో ఇందులో ఏం చేసాము, పాత్ వచ్చేటప్పటికి గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో డెస్క్టాప్ DHTML అన్నారు. డెస్క్టాప్ కాకుండా D డ్రైవ్లో DHTML రావాలి. సో దే షుడ్ బి చేంజెస్ టు ఇమేజ్ సోర్స్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ సోర్స్లో ఇదంతా తీసేస్తాం. DHTMLలో వచ్చింది. సేవ్ చేసాము. DHTML దెన్ ఆటోమేటిక్గా సమంత ఇమేజ్ వస్తుంది. సో మెయిన్ పర్పస్ ఆఫ్ ద రోల్ ఓవర్ ఈజ్ నథింగ్ బట్ మన మౌస్ పాయింట్ అనేటటువంటిది ఆ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు అదిగోండి సార్ అలో ద బ్లాక్ కంటెంట్. దీనిలో సమంత ఫోటో వచ్చింది. మన మౌస్ పాయింటర్ అనేటటువంటిది ఆ ఇమేజ్ ఇప్పటివరకు చూడండి సార్ మౌస్ పాయింటర్ దాని మీదకి వెళ్ళలేదు. సో ఆటోమేటిక్గా ఏమైందంటే స్టాటిక్గా కనిపించింది. ఎప్పుడైతే నా మౌస్ పాయింటర్ అనేటువంటి దాని మీదకి వెళ్తుందో ఆటోమేటిక్గా ఇమేజ్ షేక్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మౌస్ ఓవర్ అండ్ రోల్ ఓవర్ అని మాట్లాడుతుంటారు. ద సేమ్ విల్ బి అప్లైడ్ హియర్. సో ఇక్కడ కూడా అంతే సార్. దిస్ టెక్నిక్ ఇస్ గివ్స్ ద విజువల్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద లొకేషన్ ఆఫ్ ద మౌస్ కర్సర్ బై చేంజింగ్ ఇట్స్ ఇమేజ్ పేజ్ మౌస్ ఓవర్ దమ్. సో దాని మీద కనుక మౌస్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది ఎలా కదులుతుంది అనేటువంటి చెప్పేటువంటి కాన్సెప్టే రోల్ ఓవర్ బటన్స్ అని మాట్లాడతారు. సో ఇది చాలా ఎఫెక్టివ్ టెక్నిక్ అండి. ఇది ఎక్స్క్లూజివ్గా ఏం చేస్తుంది సార్ అడిగితే హైపర్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవచ్చు, చెప్పుకుంటూ వెళ్ళచ్చు. దీని ప్రకారం ఏమవుతుంది అడిగితే మన మౌస్ అనేటువంటిది మూవ్ చేస్తున్నప్పుడు ఆ ఇమేజ్ మూవ్ అవడం కానీ లేకపోతే నెక్స్ట్ ఇమేజ్ రావడం కానీ ఇలాంటి ఎఫెక్ట్స్ మొత్తం మనకి ఈ మౌస్ ఓవర్ బటన్లో కనిపిస్తుంటుందని చెప్తుంటారు. సో దీనికోసం ఏం చేస్తామని అడిగితే యాజ్ యూజువల్గా ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాం. ఏంటి, సో బాడీ తీసుకున్నాము, క్లిక్ హియర్ టు గో అనేటువంటి స్క్రీన్ మీద మెసేజ్ ఇస్తాం. సో ఏమవ్వాలి అని అడిగితే హోమ్ అనేటువంటి HTMLలోకి లింక్ అవ్వాలి. అది దాని మీద క్లిక్ చేసినప్పుడు షో అని చెప్పి చూపించాలి. అదే దాని మీదకి వెళ్ళింది అనుకోండి సార్, వెంటర్ చేయించినటువంటి ఒక ఇమేజ్ కావాలని చెప్పాను. సో నార్మల్గా రాసినటువంటిదే రాస్తాం సార్, అంతమించి ఏం లేదు. ఏదైతే మనం కోడింగ్ రాస్తున్నామో మౌస్ అవుట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి బయటకు వచ్చినప్పుడు షో వన్ అనేటువంటి మెసేజ్ రావాలి. ఎందుకంటే సార్ షో వన్ అనేటువంటి మెథడ్ ఇందులో sunset.jpg ఫైల్ తీసుకొచ్చాం. అదేవిధంగా దాని మీదకి వెళ్ళింది అనుకోండి సార్, దెన్ వీ కెన్ గో విత్ షో టూ అని చెప్పేసి రాసుకున్నాం. దాని మౌస్ పాయింట్ దాని నుంచి బయటకు వచ్చినప్పుడు షో వన్, దాని మీదకి వెళ్ళినప్పుడు షో టూ అని చెప్పారు సార్. షో టూలో ఏం చూపించాలి, వెంటర్.jpg అనేటువంటి ఇమేజ్ చూపించాలి. సో ఇదేంటంటే డిపెండ్స్ ఆన్ ద కోడింగ్ని బట్టి. ఇప్పుడు నేను ఏదైతే మౌస్ పాయింటర్ దాని మీదకి వెళ్ళిందో వెళ్ళంగానే ఇమేజ్ షేక్ అని ఎట్లయితే రాశానో ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఏంటని అడిగితే రెండు కోడింగ్స్ రాస్తున్నారు. ఏం జరుగుతుంది అని అడిగితే ఒక బటన్ అనేటువంటి అక్కడ చూపిస్తుంది, దాని మీదకి వెళ్ళినప్పుడు స్క్రీన్ మీద ఏమి డిస్ప్లే అవ్వాలి, బయటకు వచ్చినప్పుడు ఏం చూపించాలి అనేటువంటి దాని మీద రాసినటువంటిదే ఈ మౌస్ రోల్ ఓవర్ బటన్. ఇలాంటివి రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అనేటువంటి మనము ఈ జావా స్క్రిప్ట్లో రాసుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ DHTML రాస్తాం.
అంటే నా వెబ్ పేజ్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఎలా చూపించాలో చెప్పేటటువంటి కాన్సెప్ట్నే డిహెచ్టిఎంఎల్ అంటారు. డిహెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ డైనమిక్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. డిహెచ్టిఎంఎల్ అంటే డైనమిక్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా నా వెబ్ పేజ్ని ఇంకొంచెం అట్రాక్టివ్గా ఎలా చేయాలి అనేటటువంటిది చెప్పే కాన్సెప్టే డిహెచ్టిఎంఎల్ అని మాట్లాడుతుంటారు. ఐ థింక్ ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో ప్లీజ్, లేదనుకుంటే విల్ కంటిన్యూ ద నెక్స్ట్ సెషన్. ఎనీ డౌట్ ఇక్కడ వరకు? లేదు సార్. మాకు కనిపించింది కదా. సో నేనేం చెప్తున్నాను అనేటువంటి విషయం అర్థమైంది కదా. డిహెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి అనేటువంటిది పిక్చర్స్ అనేటువంటి నేను ఆల్రెడీ చేసేసాను. అంటే మీకు అర్థమవడం కోసం మెటీరియల్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను, బట్ ఆల్రెడీ చేస్తున్నటువంటి దాన్ని నేను మీకు విజువలైజేషన్ చేసి చూపించాను, అంతే తేడా. ఓకే ఓకే సార్. రైట్ అమ్మా. ఓకే, సో ఐ విల్ టుక్ ద అటెండెన్స్. సో తర్వాత విల్ స్టాప్ ద సెషన్. మాట లేకుండా go with this attendance. So 14 obvious ka Srinivas and Padma and next Sandeep. అంతేగా ఇంకెవరు వచ్చారా? గణేష్ రాజా వచ్చి లెఫ్ట్ అయిపోయాడు సార్. వచ్చి వెళ్ళాడా? ఓకే, అంటే సిగ్నల్ లేదేమో బహుశా గణేష్ రాజాకి. ఓకే, ఐ విల్ గివ్ ద అటెండెన్స్ ఆల్సో. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎనీవే ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఆల్రెడీ మెటీరియల్ పెట్టానన్న, మెటీరియల్ చదవండి. చదివితే ఆటోమేటిక్గా మెటీరియల్లోనే నేను రికార్డ్ షీట్స్ కూడా ప్రోగ్రామ్ రాశాను. ఆ ప్రోగ్రామ్స్ కూడా మీకు మెటీరియల్లో ఉంది, దాన్ని చూసి రికార్డ్స్ ప్రిపేర్ చేయండి. ఓకేనా? ఓకే సార్. సెకండ్ మెటీరియల్లో సెకండ్ పేజ్లో ఆటోమేటిక్గా మా మాట లేకుండా కనిపిస్తుంది. అంటే ఇదిగో కావాలంటే చూడండి, నేను ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఎంటైర్ స్క్రీన్, రైట్. I think it is visualization my screen. కనిపిస్తుందని అనుకుంటున్నాను. కనిపిస్తుంది. ఓకే, ఇందులో సో సెకండ్ పేజ్కి వెళ్ళాలి. పేజ్ నెంబర్ 4. ఇదిగోండి సార్, రికార్డ్ ప్రాక్టికల్ షీట్, ప్రాక్టికల్ లిస్ట్ అని పెట్టాం. సో ఏంటి అని అడిగితే టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేటువంటి ఉంది. టెక్స్ట్ ఫార్మాటింగ్కి కోడింగ్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇందులో టెక్స్ట్ ఫార్మాటింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మాటింగ్ టూల్స్ కనిపిస్తాయి. కామెంట్స్ ఇదిగోండి సార్, ఫార్మాటింగ్. ఈ ఫార్మాటింగ్ మీద ఒక ఎగ్జాంపుల్ రాస్తాం. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ అక్కడ ప్లేస్ చేయండి. ఎట్లా రాయాలి అనేటటువంటిది ఆల్రెడీ నేను ఫస్ట్ ఇచ్చిన మెటీరియల్ మీకు ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామ్స్ అనేటటువంటిది మీరు చూసి జాగ్రత్తగా రాయండి, అంతమించి ఏం లేదు. సో టెక్స్ట్ ఫార్మాటింగ్, అదేవిధంగా ఫాంట్ వేరియేషన్స్ లైక్ ఫాంట్ స్టైలు, ఫాంట్ సైజు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించడానికి సంబంధించిన ప్రోగ్రాము. అలాగే హైపర్ లింక్స్, ఇమేజ్ ట్యాగ్స్ ఎలా చూపించాలి, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ ఎలా చూపించాలి, దీస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ టు లిస్ట్ ట్యాగ్స్ని ఎలా చూపించాలి, టేబుల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఫామ్ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలి. ఇది ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ ఇచ్చిన మెటీరియల్లో ఆల్రెడీ ఉంది సార్. ఆల్రెడీ సేమ్ ప్రోగ్రామ్స్ నేను ఏవైతే చేశానో ఆ ప్రోగ్రామ్స్ నేను మీకు పెట్టాను గ్రూప్లో. సేమ్ అప్లికబుల్ చేయండి, బట్ ప్రోగ్రామ్ రాసిన మాత్రం రాసుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ యువర్ రికార్డ్ షీట్. రికార్డ్ మాత్రం మీరు మామూలుగానే రాసుకుంటూ వెళ్ళండి. రాసేసిన తర్వాత చెప్పండి, ఫస్ట్ పేజ్ ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో పెడతా, దాన్ని ప్రింట్అవుట్ తీసి చేయించుకుందరు కానీ. ఓకే, దిస్ ఇస్ అబౌట్ అవర్ రికార్డ్ ప్రాక్టికల్ షీట్స్. క్వశ్చన్స్ ఆల్రెడీ ఇచ్చాను, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేటువంటి కొంచెం చూసి జాగ్రత్తగా రాయండి. ఆ ప్రోగ్రామ్ కోడింగ్ కూడా నేను ఆల్రెడీ మీకు ఇచ్చిన గ్రూప్లో పెట్టాను ఆల్రెడీ, కోడింగ్ ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. అయితే వీఆర్ స్టాపింగ్ ద సెషన్. మిగిలిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, ఇలా మెటీరియల్ పెట్టారు ప్లస్ రికార్డు కూడా పెట్టారు అని చెప్పి మెసేజ్ పాస్ చేయండి.